పరిశుద్ధ గ్రంథంలో 36వ కీర్తన, భక్తుడైన దావీదు రచించినటువంటి 36వ కీర్తన కొన్ని మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో ధ్యానం చేసుకుందాం. ముప్పై 36వ కీర్తన 10వ వచనం చదువుకుందాం. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. చాలండి. భక్తుడైన దావీదు ఈ కీర్తన రాసినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఊరకనే దావీదు రాసినటువంటి మాటలు కాదు, తన జీవిత అనుభవంలో ఎరిగినటువంటి సత్యాలు, ఎదుర్కొన్న పరిస్థితులు, కనబడుతున్నటువంటి స్థితిగతులన్నింటినీ కూడా తెలుసుకొని కష్టకాలం మందు కావచ్చు, సంతోషం మందు కావచ్చు, ఇరుకులో కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, పరిస్థితుల ప్రతికూలతలు కావచ్చు, ఎలాంటి సందర్భంలో ఏ పరిస్థితులను ఎదుర్కొన్నాడో ఆయా పరిస్థితులన్నిటినీ కీర్తనల రూపంలో, ప్రార్థనల రూపంలో ఇవి రచించినటువంటి మాటలుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే భక్తుడు ఎరిగి మాట్లాడుతున్నాడు. నిన్ను ఎరిగి వారందరూ నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. దేవుణ్ణి ప్రాధేయపడుతూ మాట్లాడుతున్నాడు. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృప అని అంటున్నాడండి. దావీదు తన జీవితంలో ఎలాంటి పరిస్థితులు తన జీవితంలో ఎదురైనప్పటికీ పరిస్థితులన్నిట్లో కూడా దేవుణ్ణి ఎన్నడూ కూడా విడిచిపెట్టినవాడు కాదు. దావీదు బాగుగా దేవుణ్ణి ఎరిగిన వాడై ఉన్నాడు. కష్టకాలమందు దేవుని గణపరిచిన వాడై ఉన్నాడు. అయ్యో ఇలాంటి పరిస్థితులు నాకు ఎందుకు వచ్చినాయా అనని దేవుని విసర్జించినటువంటి వ్యక్తిగా లేడు, కానీ ఇంకా బలంగా దేవుని మీద ఆధారపడినటువంటి అనుభవం కలిగినటువంటి దావీదు మనకు కనబడుతూ ఉంటాడు. ఇలాంటి దావీదు దేవునికి ప్రాధేయపడుతూ మాట్లాడుతున్నాడు. దేవా, నిన్ను ఎరిగినటువంటి జనాంగం కొంతమంది ఉన్నారు, నిన్ను తెలుసుకున్నటువంటి జనాంగం కొంతమంది ఉన్నారు. నీవే దేవుడని తెలుసుకొని నీ ఎడల వారి మార్గాలను అనుసరిస్తూ ఉన్నటువంటి వ్యక్తులను ఎందరో ఉన్నారు. వారందరినీ నిన్ను దృష్టిలో ఉంచుకొని వారందరి ఎడల ఏమంటాడు? నిన్ను ఎరిగిన వాడి ఎడల నీ కృపను విస్తరించమని కోరుతున్నాడు. దేవా, నిన్ను పట్టించుకోనాల విషయం అంటే పక్కన పెట్టు, కానీ నిన్నే దేవునిగా నమ్ముకొని నిన్నే గురిగా పెట్టుకున్నటువంటి వ్యక్తుల ఎడల నీ కృపను అనుగ్రహించని దావీదు కోరుతున్నాడు. దావీదు కోరుతున్న కోరికలు ఏమాత్రం కూడా తప్పు లేదు. ఎందుకంటే దేవుణ్ణి గురిగా కలిగి ఉన్నాడు కనుక, దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు కనుక, దేవుని మీద నమ్మిక కలిగి ఉన్నాడు కనుక, కష్టమైన శ్రమ అయినా, ఇరుకైన, ఇబ్బంది అయినా, సంతోషమైన, ఆనందమైన ఎలాంటి పరిస్థితులు తన జీవితంలో ఎదురైనప్పటికీ దావీదు మాత్రం దేవుని యొక్క కృప కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను విస్తరించమని కోరుతున్నటువంటి దావీదు, మరి ఎరగిన వారి పరిస్థితి ఏంటి? దేవుని గుర్తెరగిన వారి యొక్క స్థితిగతులు ఏమిటి? వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంది? నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను విస్తరించయ్యా. నిన్ను ఎరగని వారు, వారికి ఇష్టమైనటువంటి ఆలోచనలు వారు అనుసరిస్తూ ఉన్నారు, వారికి నచ్చిన మార్గాల్లో వారు కొనసాగుతూ ఉన్నారు, వారికి తెలిసినటువంటి మార్గాన్ని వారు అవలంబిస్తూ ఉన్నారు, అనుసరిస్తూ ఉన్నారు, ఆచరిస్తూ ఉన్నారు. కాబట్టి వారిని గురించి మొదటి వచనంలో అంటాడు, భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. చాలండి. నిన్ను ఎరిగిన వారు ఉన్నారు, నిన్ను ఎరగని వారు కూడా ఉన్నారు. దేవుడంటే గ్రహించేవారు ఉన్నారు, దేవుడంటే భయపడేవారు ఉన్నారు, దేవుడంటే విధేయత చూపించేవారు ఉన్నారు. కానీ దేవుణ్ణి ఎరగని వారు, దేవుడంటే భయము భక్తి లేని వారు, దేవుడంటే చిన్న చూపు చూసేటువంటి వ్యక్తుల యొక్క స్థితిగతులు, పరిస్థితులను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమంటాడు? భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె. అదండి ఎలా పలుకుతుందంట? అతిక్రమము చేసేది తప్పే, చేసేది పొరపాటే, చేసేది దైవికమైనది కాదు, దేవేది భక్తి పరులకు ఉండాల్సిన లక్షణాలు కాదు, చేసే పని దైవికమైనటువంటి పని ఏమాత్రం కూడా
కాదు, దేవునికి అయిష్టమైనటువంటి పని చేస్తూ కూడా ఎలా ఉంటారంట? దేవోక్తి వలె పలుకుతారంట. ఇబో ఇది దేవుడు చెప్పిన మాట అన్నట్టుగా, ఈ మాటే కరెక్ట్, ఈ మాటే శాసనం, ఈ మాటే సరైంది అన్నట్టుగా వారి మాటలు ఉంటాయి. మనం అనుకుంటే కుదురుతుందా? దేవుడు నడుచూచేవాడు, దేవుడు పరిగణిస్తాడు మన ఆలోచనలు, మన క్రియలను, మన తలంపులను, మన ఉద్దేశాలన్నిటినీ కూడా. దావీదు తెలుసుకుని అంటున్నాడు, అయ్యా నా జీవితంలో నేను ఎరిగినప్పుడు నా కళ్ళ ముందు కనబడుతున్న మనుషులను ఎంతోమందిని నా యొక్క సర్వీస్లో నేను చూసా, ఎంతోమందిని నా యొక్క అనుభవంలో నేను గమనించా. చాలామంది ఎలా ఉన్నారు? భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె, క్రమము కానిది కూడా ఎలా ఉందంట? దేవోక్తి వలె, అంటే దేవుని నోటి నుంచి వచ్చే మాటలాగా, శిలా శాసనంలాగా, అదే వాస్తవమైనట్టు, అదే కరెక్ట్ అయినట్టు, అదే నిజమన్నట్టుగా వారి నోట పలుకుతా ఉన్నారు. ఎవరిల్లు? భక్తిహీనులు, భయము లేనివారు, భక్తి లేనివారు, వాక్యం అంటే విధేయత చూపని వారు, దేవుడంటే లెక్కలేనటువంటి వారు, మనుష్యుల ఆలోచనల ప్రకారముగా అనుసరించేవారు కూడా, మనుషుల యొక్క ఆలోచన ప్రకారంగా నడుస్తున్న వారు కూడా ఇది కరెక్ట్ అన్నట్టుగా ప్రయాణం కొనసాగిస్తారండి. అలాంటి మనుషులను దావీదు చూసి అంటున్నాడు, వీరు భక్తిహీనులై ఉన్నారు కదా. మరి వీళ్ళు మాట్లాడే మాట కరెక్ట్ అన్నట్టుగానే వీరు ఆ మాట మీద నుంచి పక్కకు రారు, మాదే కరెక్ట్ అనుకుంటారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఒక్కని ఎదుట సరైనదిగా కనబడే మార్గము అంటే ఎవరికి సరైనదిగా ఉందంట? అతనికి మాత్రమే సరైంది. ఏమంటాడు? ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు. సరైందే అతని దృష్టిలో, అదే కరెక్ట్ అనుకోవచ్చు, అదే సరైనది అనుకోవచ్చు, అదే మంచిది అనుకోవచ్చు. కానీ వాక్యం అంటున్న మాట ఏమిటంటే, తుదకది నాశనమునకు, మరణమునకు, మన భక్తి జీవితంలో కొనసాగుతున్నటువంటి నీకు, నాకు, మనందరికీ తెలియపరుస్తున్నటువంటి ఒక చక్కటి మాట ఏమిటనంటే, భక్తిహీనులు దేవోక్తి వలె అతిక్రమాన్ని చేస్తూ కూడా ఏమంటారు అక్కడ? భక్తిహీనుల హృదయంలో అతిక్రమం దేవోక్తి వలె పలుకుచున్నది. చాలండి, దేవోక్తి వలె, దేవుని యొక్క మాట ప్రకారము పలికినట్టుగానే, దేవుడు చెప్పినట్టే ఇదే కరెక్ట్ అన్న మాట ప్రకారం మాత్రమే నిలబడతారు. వాక్యం అంటున్న మాట ఏమిటనంటే, ఒకని ఎదురు సరైనదిగా కనబడే మార్గం కలదు, తుదకది మరణమునకు. అదండి. రెండవది అంటాడు, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదంట. ఎంత భయంకరమైనటువంటి మాట అది! కాస్తంత కనీసం భక్తి ఏమైనా కనబడుతుందా అని వారిలో చూసినప్పుడు అంట, వాని దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా అస్సలు లేదంట. భక్తి అనే మాటే లేదు. అపోస్తలులైనటువంటి పేతురు గారు అంటాడు, పైకి భక్తి గలవారయ్యుండి దాని శక్తిని ఆశ్రయించని వారు ఎందరో ఉన్నారంట. పైకి ఎట్టగుంటారంట? భక్తి పరులు, అరే వీళ్ళని చూసి నేర్చుకోవాలన్నట్టుగా ఉంటారు. కొత్తదే, అక్కడ ఏముండదు. వీళ్ళ కాడికి వచ్చేసరికి ఎలా ఉంటారు? అతిక్రమాన్ని అనుసరిస్తూనే ఏమంటారు? దేవుని ఎదుట దేవుని భయము బొత్తిగా లేనివారుగా వారి క్రియలు కనబడతా ఉంటాయి. అందుకే దాని కింద మాట్లాడుతున్నాడు, వాడి దోషము బయలుపడి అసహ్యముగా కనబడే వరకు ఒక రోజు ఉందంట. వాని దోషము, ఇదిగో ఏదైతే మనం విత్తుతామో ఆ విత్తనము పంటకు వచ్చే రోజు, ఒక రోజు అంటాడు. శిష్యులందరూ అంటున్నారు, అయ్యా గురుగులు గోధుమలు రెండు కలిపి పెరుగుతూ ఉన్నాయి, వాటిని చూస్తుంటే ఆ గురుగులు వాటిలో పెరగటం నాకేమాత్రం కూడా ఇష్టమో లేదయ్యా, వాటిని పీకేస్తానని చెప్పారంటే వారు తొందరపడగా చిన్న ఏమంటున్నాడు? కొద్ది రోజులు వెయిట్ చేయి, ఆ పెరుగుతున్నటువంటి వాటితో పాటు ఇవి కూడా పెరుగుతాయి. ఆ పెరిగిన సమయంలో ఏది
గోధుమలో ఏది గురుగులో గుర్తుపట్టగలుగుతాం. అప్పుడు చిన్న మొక్కగా ఉన్నప్పుడు ఒకవేళ ఇది గురుగు అనుకొని గోధుమలు కనుక బీకేసావు అనుకో నష్టపోతావు. కాబట్టి కొద్ది రోజులాగు గోధుమలను గురుగులు వేరుపరిచే రోజు ఒక రోజు రాబోతా ఉంది. ఆ వేరుపరిచేటువంటి దినాన ఏవి గోధుమలో ఏవి గురుగులో తెలియపరచబడుతుంది. అప్పుడు పీకుదుకొని కాస్త ఓపిక బట్టని చెప్పనని శిష్యులతోటి దేవుడు ఇచ్చిన సలహా అది. వాక్యంలో రాయబడినటువంటి మాట మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, వాని దోషము బయలుపడి అసహ్యంగా కనబడే వరకు ఒకరోజు వస్తుంది. వాని దోషము బయలుపడి అసహ్యంగా కనబడే రోజు రాబోతా ఉంది. ఎవరైతే భక్తిహీనులై ఉన్నారో, ఎవరైతే భక్తిని విసర్జించిన వారై ఉన్నారో, ఎవరు దేవునికి అయిష్టమైనటువంటి బ్రతుకును కొనసాగిస్తూ కూడా దేవోక్తి వల్లే మాదే కరెక్ట్ అనుకుంటూ మాట్లాడుతున్నారు. ఆ మాటను బట్టి ఆయన అంటున్నాడు, ఒక రోజు ఉందంట, అది బయలుపడే రోజు ఒక రోజు ఉంది. వాని దోషము బయలుపడి అసహ్యంగా, ఎవరు అసహించుకోవాల్సిన పని లేదు. ఒకరోజు అసహించుకునే వరకు నువ్వే మాత్రం కూడా టెన్షన్ పడద్దు, నువ్వే మాత్రం కూడా భయపడద్దు అనని వాని దోషము బయలుపడి అసహించుకునే వరకు అది వాని దృష్టి ఎదుట వానిని ముఖస్థుతి చేయుచున్నది. వాని ఎదుట ముఖస్థుతి చేస్తుందంట. ఏం పర్లేదు, నీది కరెక్ట్, నీదే సరైంది, నీ ఆలోచనే మంచిది, నీ ఆలోచనే ఎప్పటి వరకు వాని దోషము వాని ఎదుట అసహ్యముగా బయలుపడే వరకు, చివరి వరకు మళ్ళీ మోసం చేస్తూనే ఉంటుంది. ఏది ఒక్కని ఎదుట సరైనదిగా కనబడు మార్గం ఏదైతే ఉందో, నాదే కరెక్ట్ అనుకున్న ఆలోచన ఏదైతే ఉందో, మనమే మంచివారం అన్న ఆలోచన ఏదైతే ఉందో, ఇది ఒకరోజు బయలుపడేటువంటి దినాన అది వాని ఎదుట వాని ముఖస్థుతి చేయించు ఉన్నది. ఇది ఎప్పుడు దాకా? వాని దోషం బయలుపడి అసహించుకునే కనబడే వరకు అది మనం మోసం చేస్తూనే ఉంటుంది. నీదే కరెక్ట్, నీదే కరెక్ట్, నీదే కరెక్ట్. ఇర్మీయా గ్రంథంలో 17వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, 9వ వచనం. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనంలో, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు అదండి. గ్రహించలేకపోతున్నాడు మనిషి. అయ్యో, నా ఎదుట కనబడుతున్న మార్గమే సరైందనుకుంటూ ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తిని బట్టి ఆయన అంటున్నాడు, హృదయం చాలా మోసకరమైనది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? దాన్ని తెలుసుకోగలిగిన వాడు ఎవడు? అయ్యో, ఈ మార్గం కరెక్ట్ కాదు, ఈ మార్గం సరైనది కాదు, ఈ మార్గం తప్పు అని భక్తిహీనులు సైతము గ్రహించలేకపోతా ఉన్నారు, తెలుసుకోలేకపోతా ఉన్నారు. వారి ఇష్టాన్ని కొనసాగించాలన్న తపన తప్ప ఏమాత్రం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు భయపడాలన్న ఆలోచన ఏమాత్రం కూడా లేని వారుగా ఉన్నారు. అలాంటి మనుష్యులు దావీదు గమనిస్తున్నాడండి. దేవా, నిన్ను ఎరిగిన నన్ను, నా పట్ల నీ కృపను అనుగ్రహించు. ఎరిగిన వారి పరిస్థితి నువ్వు గమనిస్తున్నావు కదా, నువ్వు చూస్తూ ఉన్నావు కదా. వారు ఎలా ఉన్నారు? హృదయంలో అతిక్రమాన్ని దేవోక్తి వల్ల పలుకుతూ ఉన్నారు. వారి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాడి దోషము బయలుపడి అసహ్యంగా కనబడే వరకు వాడి దృష్టి ఎదుట అది ముఖస్థుతి చేస్తూ ఉంది. ఇంకెప్పుడు తెలుసుకుంటాడు? ఎవరు చెప్పిన మాట వినే పరిస్థితిలో ఈ భక్తిహీనుడు లేడంట. చివరి వరకు, మోసపోయే వరకు, నష్టపోయే వరకు, కృంగిపోయే వరకు, పతనమైపోయే వరకు ఏం చేస్తుందో తెలుసా? అది ముఖస్థుతి చేస్తుందంట. అది వాని దృష్టి ఎదుట ముఖస్థుతి చేయుచున్నది కనుక వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడే వరకు మోసం చేస్తూనే ఉంటుంది. మన మాటే. కనుక హృదయం అన్నిటికంటే మోసకరమైనది, దాన్ని గ్రహింపగలవాడెవడు? తన తర్వాత అంటాడు, అమ్మా, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను. ఏం చేస్తాడంట ఆయన? హృదయాన్ని
పరిశోధిస్తాడు. ఒకని క్రియల ఫలము చేత దేవుడు మన హృదయాలను పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. మన ఫలాలు ఎలాగున్నాయి? మన ఫలాలు దీవెనకరంగా ఉన్నాయా, ఆశీర్వాదకరంగా ఉన్నాయా, ఇతరులకు ఉపయోగకరంగా ఉన్నాయా? దేవుడు గమనిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఒకని క్రియల ఫలముల చేత ఏది మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. నువ్వు విత్తినటువంటి విత్తనము మంచిదైతే మంచి ఫలము, చెడ్డదైతే చెడ్డ ఫలము. ఏదైతే మనం విత్తుతున్నామో ఆ ఫలము గమనించేటువంటి దేవుని దృష్టిలో ఉన్నదన్న సత్యాన్ని తెలుసుకొని యెహోవాను నేను, అదండి హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఉదయం చెప్పిందల్లా చేయకూడదు. మన ఎదురుగా సరైనదిగా కనబడి మార్గం కలదు, అంత మాత్రం చేత ఆ మార్గంలో నడవడానికి ఇష్టపడకూడదు. ఆదాము వలన మోసపుచ్చింది వారి హృదయమే కదా, వారి ఆలోచనలే కదా. కీర్తన భాగం 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయంలో రాయబడిన మాట, ఆదికాండం 2వ అధ్యాయంలో రాయబడిన మాట, పదహారు 17 వచనాలు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు. వృక్ష ఫలములను నీవు దేవుడు ఖండితంగా చెప్పాడండి. మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలమును నీవు తినకూడదు. నీవు వాటిని తినదినమున నిశ్చయముగా, అదండి అది కూడా ఆజ్ఞగా, నిశ్చయముగా చచ్చెదవు. దేవుడు చెప్పాడు, ఒక మాట ఆజ్ఞాపించాడు ఆయన. నువ్వు ఇటు వెళ్ళొద్దు, ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదు. ఇది దేవుని ఇష్టం. మరి సాతాను ఇష్టం ఏంటో మనం చూస్తే 3వ అధ్యాయము 4వ వచనం. అందుకు సర్పము, దేవుడేమన్నాడు అక్కడ? నిశ్చయముగా. సాతాను ఏం చెబుతుంది? మోసం ఎవరి దగ్గర ఉంది? నష్టపరిచేటువంటి మాట ఎవరి దగ్గర ఉంది? ఒకటి ఎదురు సరైనదిగా మార్గము తొదకది. మరి మోసపుచ్చుతున్నటువంటి సాతాను మాట ఎలాగుంది? తీయగా ఉంది. సరైన మార్గంలో నడిపించడానికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఎలాగుంది? కష్టంగా ఉంది. చచ్చేదేంద్ర బాబు, సాతాను చూడు ఎంత చక్కటి మాట చెబుతుందో. మీరు బతుకుతారు అని చెప్పాలని సాతాను చెబుతుంది, దేవుడేమో చచ్చిపోతారని చెబుతున్నాడు. మాట కఠినంగా ఉన్నప్పటికీ అనుసరించాల్సిన దేవుని మాటను పక్కన పెట్టేసి ఇదిగో సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపం వైపు అడుగులు వేయడానికి, ఆశీర్వాదకరంగా ఉన్నట్టుగా మాట ఏది తుదకు మరణానికి తీసుకెళ్లే వరకు ఆ మాట ఎలాగుంది? తీయగా ఉంది. నాశనం నడిపే వరకు తీయగా ఉంది. వారిని ఆ ఏదోను తోట నుంచి బయటకు వెళ్ళగొట్టబోయే వరకు సాతాను మాట ఎట్టగుంది? దాని క్రియలు ఫలము పొందే తర్వాత కదా, అరే అనవసరంగా సాతాను మాట విని నేను తప్పు చేశాను అన్నట్టుగా వాళ్ళకు వెళ్ళ ఆలోచించుకుంటామో వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు అన్నాడు, మీరు ఈ వృక్ష ఫలమును తినకూడదు అన్నాడు. సాతాను అంటుంది, మీరు చావరు, ఏలయనగా మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై. ఎలాగుంటారంట? ఎంత బాగుందో ఆ మాట. దేవతల వల్లే ఉంటారనే మాట ఎంత చక్కగా ఉందో. దేవుడు కూడా పలకలు ఈ మాట అక్కడ. సాతాను పలికింది, మీరు దేవతల వల్లే ఉంటారు. ఇక ఉప్పొంగిపోయారు, ఇక ఎంతకు మించినటువంటి అవకాశం లేదనుకున్నారు. దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించారు. వాళ్ళ అతిక్రమం వారి జీవితంలో పాపంగా మార్చబడింది. చేసిన పని చిన్నదే కానీ అది వారి దోషము వారిని బయటకు తోలివేసేటట్లుగా మారిపోయిందంట. దేవుడు వారిని గెంటేసేటట్టుగా. అప్పటి వరకు ఆ వృక్ష ఫలాలను తిని సంతోషంగా అనుభవించేటువంటి వారి జీవితం కాస్త మీరు సేద్యపరిచి కష్టపడి సంపాదించుకొని ఇంకా తినండి. అదేగా మన మీదకి వచ్చింది ఇప్పటి వరకు కూడా. ఒకప్పుడు అన్నీ ఆయన ఇచ్చి సంతోషించమన్నాడు, ఆనందించమన్నాడు. ఇప్పుడు అంటాడు, వారు ఆజ్ఞను అతిక్రమించినందున ఇక నీవు జీవితాంతం నీవు భూమిని దున్ని ఫలము పండించి ఆ ఫలాన్నే నువ్వు తింటావని చెప్పానని
మానవునికి త్రోసివేశాడు ఆయన. కనుక వినబడుతున్నటువంటి మాట ఈ రాత్రి వేళ నీ జీవితంలో, నా జీవితంలో కష్టంగా ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ దేవుడని యెహోవా నరుడు. నా పై మాటలో, అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్ష ఫలములు నీవు తినకూడదు, నువ్వు వాటిని తినదనమున నిశ్చయముగా చచ్చెదవు. ఆజ్ఞ దేవుడిచ్చినటువంటి మాట అయి ఉండగా ఆ మాటను అతిక్రమించి సులువుగా వినబడుతున్న మాట, మీరు చావనే చావరన్న మాటకు వారు అవకాశం ఇచ్చి వారి జీవితాల్లో ఇది తీరని నష్టాన్ని కొని తెచ్చుకున్నారు. కనుక దేవుణ్ణి ఎరిగినటువంటి నీవు నేను మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, ఇది భక్తిహీనుల యొక్క ఆలోచన, భక్తిహీనుల యొక్క తలంపులవి, భక్తిహీనుల యొక్క క్రియలవి. కాబట్టి 3వ వచనంలో అంటాడు కదా ఆయన, 36వ కీర్తన 3వ వచనంలో, వాని నోటి మాటలు పాపమునకు కపటమునకును, అదండి వాని నోటి మాటలు ఎట్లాగా ఉంటాయనంటే అది పాపమునకును కపటమునకును ఆస్పదములు అంటే కారణం అవుతాయి. మరి వీడు దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు ఏంది, ఇట్ట మాట్లాడుతున్నాడు ఏంది అని చెప్పానండి. ఆ మాటలు వింటూ ఉండగానే అవి పాపములుగా బయలుపడతా ఉంటాయి. అంత మాత్రమే కాదు, ఎలాగుంటాయి అవి కపటమైనటువంటి మాటలుగా కనబడతా ఉంటాయి. దోషాన్ని పెంచి పోషిస్తున్న మాటలుగా అవి కనబడతా ఉంటాయి. ఈ వ్యక్తి భక్తిహీనుడు గుణ లక్షణం ఇది. దేవుని ఎరగని వ్యక్తి, దేవుని తెలుసుకొని వ్యక్తి, ఇగో పైకి భక్తి గలవారై ఉండే దాని శక్తిని ఆశ్రయించిన వ్యక్తులకు ఉన్నటువంటి గుణగణాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. అంటాడు కదా, బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. ఎప్పుడో మానేశాడంట. బుద్ధి కలిగి ఉండటం, అయ్యో ఇది మంచిది ఇట్లా ఉండాలని చెప్పి అనుకోవడం, ఇట్లా అనకూడదు ఇట్లా ఉండాలనుకోవడం, కానీ ఇవన్నీ కూడా ఎప్పుడో మానేసి వాడు మంచం మీదనే పాప యోచనను యోచించడం, వాడి కాని నడతను నడుచువాడు, చెడుతనము వాడికి అసహ్యము, చెడుతనం మెట్టగా ఉండిద్ది, వాడికి తీయగా ఉండిద్ది. భక్తిహీనుడు చెడ్డ పని చేసినా ఎట్లుండిద్ది, సంతోషంగా ఉండిద్ది, ఆనందంగా ఉండిద్ది. మంచం మీద కూర్చొని ఇంకా అట్ట చేశాను ఇట్ట చేశాను అని ఆలోచన చేస్తూ ఉంటాడు. ఇది భక్తిహీనుడు ఆలోచన. దేవుడు ఎలా అంటాడో తెలుసా, మనం ఎలాంటి ఆలోచనలు చేసినా ఎట్టా ఉన్నప్పటికీ దేవుడు 6వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, 5వ వచనంలో, యెహోవా కృప ఆకాశమనంటుచున్నది, నీ సత్య సంబంధత్వము అంతరిక్షమును. అదండి దేవుని యొక్క కృపకు కొదువు లేదు. మనము లెక్క కట్టలేని కృప ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. తన కృప మనందరి మీద విస్తరింపజేస్తూ ఉన్నాడు. మనందరిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను. దేవుని యొక్క కృప విస్తరించి ఉంది ఈ భూమి మీద. కనుకనే భూమి మీద ప్రతి మనిషి కూడా జీవించగలుగుతా ఉన్నాడు, చలించగలుగుతా ఉన్నాడు. ఓ భక్తిహీనుడా, దేవుని ఎరగని వ్యక్తి, నీవు ఇప్పటి వరకు కూడా క్షేమంగా ఉన్నావనంటే దేవుని యొక్క కృప మాత్రమే. తెలుసుకున్న దావీదు అంటున్నాడు, తెలుసుకున్నటువంటి దావీదు తన నోటి మాట చేత పలుకుతా ఉన్నాడు. ఇదిగో మంచి చెడ్డలను ఆలోచన చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులు, అయ్యో సరైన మార్గము కాదని తెలిసి కూడా ఆ మార్గంలో కొనసాగుతున్న వ్యక్తులే కావచ్చు, దేవునికి చెడు నడుస్తున్నటువంటి వ్యక్తులే కావచ్చు, పాపపు ఆలోచనలు చేస్తున్నటువంటి వ్యక్తులే కావచ్చు, సక్రమమైనటువంటి మార్గం నడవనటువంటి వ్యక్తులే కావచ్చు, వారందరికీ తెలియపరుస్తున్నటువంటి మాట, దేవుని గొప్పతనాన్ని ఎరిగి దావీదు మాట్లాడుతున్న మాట ఏమిటనంటే, యెహోవా నీ కృప ఆకాశమనంటుచున్నదయ్యా. ఆయన కృప విస్తరించేటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఆయన కృప మన మీద నిలిచి ఉన్నదన్న విషయాన్ని మనం గ్రహించలేకపోతా ఉన్నాం. ఆయన కృప మనందరి మీద నిలిచి ఉన్నదనే విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. మంచివారైనా చెడ్డవారైనా, భక్తిహీనులైనా భక్తిపరులైనా అందరి మీద ఆయన కృప విస్తరించుతూ ఉంది. ఆయన ప్రేమ విస్తరిస్తూ ఉన్నాడు.
ఆయన రాకడ సమయము సమీపించే కొలది ఇంకా అధికమైనటువంటి ప్రేమను ఆయన కనపరుస్తా ఉన్నాడు. కనుక ఆయన కృపను అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఆయన కృపను నిరర్ధకపరచుకునేటువంటి వారంగా, అయ్యో ఇంతవరకు చేసింది చాలు, ఆయన కృపను బట్టి నేను ఇంతవరకు నడిచిన నడక చాలు, నేను మాట్లాడిన మాటలు చాలు, ఇక నా యొక్క క్రియలు ఇంతటితోటి నా ఇష్ట ప్రకారంగా జరిగించుండొచ్చేమో, ఇక నుంచి నా ఇష్ట ప్రకారం కాదు, నా పట్ల కృప చూపుతున్న దేవుని ఇష్ట ప్రకారంగానే నేను కొనసాగాలన్నా తపన నీలో నాలో చూడాలని దేవుడు నీ పట్ల తన కృపను అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాట. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. అలాగైనను ఏమందుము, కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచి ఉందమా, అట్లా అనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవితమో చాలండి. ఏమన్నాడు? అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమునందు అదండి. దేవుడు నా పట్ల కృప చూపిస్తాడో లేదో, ఈ తప్పు చేసి చూద్దాం, ఈ పొరపాటు చేసి చూద్దాం, ఆయనకు అయిష్టమైన మార్గంలో వెళ్ళి చూద్దాం అని తెలిసి కూడా మనము ఆ పాపమందు నిలిచి ఉండేవారమై ఉండకూడదంట. కృప విస్తరించిందని. డాక్టర్లు ఎక్కువ మంది ఉన్నారని చెప్పని ఇష్టమైనవన్నీ తినకూడని కూడా తిని పోయి హాస్పిటల్లో చూపించుకోవచ్చులే అని ఎవరైనా ఆలోచన చేస్తారా? సరే, తినిన తర్వాత వచ్చినటువంటి చిన్న అనారోగ్యానికి హాస్పిటల్ పోయామంటే ఒక అర్థం ఉంది. డాక్టర్లు ఉన్నారులే అని అనుకొని వాళ్ళ కోసమా, వాళ్ళని బతికియడానిక మనం రోగాలు కొని తెచ్చుకునేది? అందుకే భక్తుడు అంటున్న మాట ఏమిటనంటే, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా, అట్లా అనకూడదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఒకప్పుడు చనిపోయాం పాపం విషయమై, ఒకప్పుడు పాపమును విడిచిపెట్టిన వారమై ఉన్నాం, ఒకప్పుడు భక్తి జీవితంలో నీవు నేను అడుగు ముందుకు వేయాలని చెప్పని తప్పన పడిన వారమై ఉన్నాం. మరలా తిరిగి పాపంలో ఎలా నిలిచి ఉండాలని అనుకుంటాం, ఎలా ఆయన ఆజ్ఞను అతిక్రమించాలని కోరుకుంటాం. దేవుని వాక్యం అంటుంది అట్లా అనకూడదు. పాపం విస్తరించింది కదా, ఆయనే కాపాడుతాడు, ఆయనే బతికిస్తాడు అనుకోని గాలిలో దీపం పెట్టినట్టుగా మనం భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ఒకరోజు ఆరిపోద్ది. అది ప్రయోజనకరమైనటువంటి పాత్రగా నీవు ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. దీవెనకరమైనటువంటి వ్యక్తిగా నీవు ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. తెలిసిన నీవే అక్రమమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉంటే మరి తెలియని వారి పరిస్థితి ఏంటి? అందుకే వాక్యం రాయబడినటువంటి మాట, ఇక మీదట ఎలాగు దానిలో నిలిచి ఉందుమో జీవించదుమో, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితిరమని మీరు ఎరుగురా. ఒకప్పుడు మనం చనిపోయాం కదా, మరలా తిరిగి లోకంలో బతుకుదాం, లోకపు ఆలోచనలు చేద్దాం, లోకపు మార్గంలో నడుద్దాం, లోకపు మాటలే మాట్లాడదాం, లోకపు తలంపులు తలెత్తుదాం అనే ఆలోచన కనుక మనలోకి వస్తే దేవుని వాక్యం అంటుంది అట్లనే రాదు. అలా మనం ఆలోచన చేయకూడదట. ఒకప్పుడు మనం క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన సమయంలోనే మనం పాతి పెట్టబడిన వారమై ఉన్నాము గనుక మరలా తిరిగి ఎలా జీవిస్తాం ఈ లోకంలో? మరలా తిరిగి ఎలా ఆలోచన చేస్తాం ఈ లోకపు ఆలోచనల్ని? కాబట్టి నీవు నేను మనం ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కనుక ఆయన కృప విస్తరింపజేస్తున్నాడు. ఎవరి పట్ల? కృపను గుర్తెరగిన వారందరైతే ఉన్నారో వారందరి కోసం. మరి మనం తెలిసినటువంటి వారమయ్యుండి, దేవుని మార్గంలో నడుస్తున్న వారమయ్యుండి, భక్తి జీవితంలో కొనసాగుతున్న వారమయ్యుండి, అనేకులకు మాదిరికరంగా ఉండాల్సినటువంటి మనమే పొరపాటు మార్గం వైపునో, పాపపు మార్గం వైపునో, తప్పిదాల మార్గం వైపునో మనం కొనసాగుతున్న వారమైతే దేవుని వాక్యం రాత్రి వేళ అంటుంది అట్లాగా నీవు నేను మనం ఉండకూడదంట.
కాబట్టి ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నమాట. ఒకప్పుడు నీవు నేను మనం దేవుని ఎరగక ముందు ఉన్నటువంటి స్వభావము దేవుని ఎరిగిన తర్వాత నీలో నాలో కనబడాల్సినటువంటి నూతనత్వము దేవుడు నాలో నీలో చూడాలని కోరుకుంటా ఉన్నాడు. ఆ ప్రత్యేకమైనటువంటి క్రియలు నీలో కనబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కనుక ఈ రాత్రి వేళ భక్తుడైనటువంటి దావీదు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. ఆయన ఎలాంటి వాడునంటే ఆయన కృప కలిగిన దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవా నీ కృప ఆకాశమును అంటుచున్నదయ్యా, నీ సత్య సంబంధత్వం అంతరిక్షమును అంటుచున్నది, నీ కృపకు కొదువే లేదు. నీ నీతి దేవుని పర్వతములతో సమానమయ్యా, నీ న్యాయ విధులు మహాగాధములు. వాటిని కొలవడానికి కూడా మనకు ఆయన ఎన్ని మేలులు చేశాడో, ఎన్ని ఉపకారాలు చేశాడో, ఎన్ని న్యాయ సంబంధమైన క్రియలు నీ పట్ల జరిగించాడో. నువ్వు అన్యాయము చేయబడకుండా ఎన్నిసార్లు దేవుడు నీకు నాకు తోడుగా ఉండి నడిపించిన వాడై ఉన్నాడు. వాటి న్యాయ విధులు అగాధములు అని అంటున్నాడండి. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కన నీడను ఆశ్రయించి ఉన్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నువ్వు వారిని త్రాగనిచ్చుచున్నావు. నీ యొద్ద జీవపు ఓట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగును చూచుచున్నాము. చాలండి. భక్తి పరులకు ఉండాల్సినటువంటి గుణాలు, దేవునిలో ఉన్న గుణాలను పోల్చబడిన వారమై ఉండాలి. ఆయనలో ఏమై ఉన్నామో ఈ రాత్రి వేళ మనం జ్ఞాపకం చేసుకోవాలి. భక్తిహీనుల యొక్క ఆలోచనలు దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఇదిగో భక్తి పరులు, ఇదిగో దేవుడు ఎలాగున్నాడు అలాగే నీవు నేను మనం కూడా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక ఆ పరిశుద్ధతను నీలో చూడాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఆయన మాటను మనం ఆలోచన చేస్తే, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను. అదండి, నరులకు ఆశ్రయం ఎక్కడుందంట? ఆయన రెక్కల నీడనుంది. రెక్కల నీడన. అందుకే కీర్తనకారుడైన దావీదు అంటాడు, దేవా పగలు ఎండ దెబ్బైన రాత్రులు వెండి దెబ్బలైనను తగలదయ్యా. యెహోవాయే నిన్ను కాపాడువాడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కునకడు నిద్రపోడు. పగలు ఎండ దెబ్బైన రాత్రులు వెండి దెబ్బైన నీకు తగలదు. ఇది ఎరిగినటువంటి సూత్రము, సత్యము దావీదు నోట పలుకుతున్నాడు దేవుని గొప్పతనం గురించి. రాత్రి వేళ నువ్వు తెలుసుకోవాలి, దేవుని కృపను బట్టియే కదా నా జీవితం నేటి వరకు కొనసాగుతూ ఉంది. భక్తిహీనులకు ఉండొచ్చేమో ఇలాంటి ఆలోచనలు. నాలో ఎందుకో నేను పరిశుద్ధ పరచబడినటువంటి వ్యక్తిని, కృప విస్తరించబడిందని చెప్పని, నేను కటాక్షించబడ్డానని, నేను పరిశుద్ధంగా మార్చబడ్డానని ఆయన మరలా తిరిగి తనతో పాటు నిన్ను నన్ను మనందరినీ కూడా చేర్చుకున్నాడన్న విషయాన్ని తెలుసుకుని, అవకాశం ఇచ్చినటువంటి అవకాశంను సద్వినియోగపరుచుకునే వ్యక్తులుగా కాకుండా ఆయన దగ్గర నుండి మళ్ళీ వెళ్ళిపోయి లోకపు ఆలోచనలు చేస్తూ ఉంటే, ఆయన వాక్యం సెలవిస్తుంది, కృప విస్తరించిందని పాపంలో నిలిచి ఉందమ్మా. అట్లా అనరాదు. పాపములో ఏ మాత్రం నిలిచి ఉండడానికి మనము అవకాశం ఇవ్వకూడదంట. ఒకప్పుడు మన పాపాల కోసం ఆయన శిలువ మీద మానుకెక్కాడు. మన దోషములకై ఆయన శిలువ మీదకి ఎక్కిన వాడై ఉన్నాడు. ఇప్పుడు ఆయన ద్వారా మనం పరిహరించబడి మరలా తిరిగి అదే మార్గంలో కొనసాగుతా మరలా ఆయన కాసేపు శిలువ మీద ఉంచుదామనే ఆలోచన మనలో ఉంటే, మిమ్మల్ని బట్టియే కదా నా నామము దూషించబడతా ఉంది. ఎవరి కోసం మనం బాప్తిస్మం పొందాం? ఎవరి కోసం మనం రక్షించబడ్డాం? మనుషుల కోసమా? కాదు కదా. దేవునితో నిత్య నిబంధన చేసుకున్నటువంటి నీ మనస్సాక్షి ఈ రాత్రి వేళ దేవునితో సత్సంబంధం కలిగి ఉందా లేదా? ఆయనతో అంటుకట్టబడి ఉన్నావా లేదా? ఆయన కృప విస్తరించిన సమయంలో నీవు రక్షించబడి ఉన్నావన్న సత్యాన్ని తెలుసుకుని, అయ్యో నా రక్షణకు కారణం దేవుడే, ఆయనకు తగినట్లుగా నేను జీవించాలన్న తపన నీలో ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.